యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఇష్టమేనా? యేసు ప్రభుకి యేసు ప్రభు అంటే మీ అందరికి ఇష్టమే. అయితే ఇష్టమైన ఆయన కోసం మీరు ఏం చేస్తున్నారు? అర్థమైందా? ఇష్టమైన ఆయన కోసం మీరు ఏం చేస్తున్నారు? మీకోసం ఎంతమంది, మరలా నేను అడుగుతున్నాను, ఎంతమంది ఇప్పుడు యేసు ప్రభు నీ పాపాల నిమిత్తమే కలవరి సిరిలో ఒంటరైపోయి మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారుగా? అయితే అటువంటి ఆయనకి మీరేం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి. క్రిస్మస్ వస్తుంది కానీ క్రిస్మస్ అప్పుడు మేము డీజేలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కేక్ కటింగ్ చేస్తాం అని అంటారా? అది కాదు. యేసు ప్రభు కోసం మీరు చేయాల్సింది ఏంటో చెప్పనా? నీ కోసం, నా కోసం మరణించిన ఆయన కోసం ఇదిగో సంవత్సరం వల్ల నువ్వు ఇక్కడ బాధ వింటూ బయటికి వెళ్ళిన తర్వాత నీ స్నేహితుడికో, నీ బంధువుకో, ఎవరికో ఒకరికి నీకు తెలిసిన వ్యక్తికి, ఒక వ్యక్తికైనా కనీసం సంవత్సరంలో ఒక వ్యక్తికైనా సరే దేవుడి గురించి సువార్త చెప్పటం మొదలుపెట్టు. ఆయన చేసిన త్యాగాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టు. ఆయన చెప్పిన ఏవైతే ఆ విషయాలు ఉన్నాయో, ఎవరి కోసం యేసుప్రభు వచ్చాడు, పాపుల కోసం యేసుప్రభు వచ్చాడని బోధిస్తూ చెప్తూ ఉండు. క్రిస్మస్ కల్లా ఆ వ్యక్తిని దేవుడికి బహుమతిగా ఇవ్వటం నేర్చుకో. నువ్వు ఇచ్చే బహుమతి 1000 రూపాయలకు దేవుడికి అవసరం లేదు. నువ్వు ఇచ్చే డబ్బు దేవుడికి అవసరం లేదు. నువ్వు ఇచ్చే బంగారం, వెండి దేవుడికి అవసరం లేదు. దేవుడికి విలువైనది ఏంటో తెలుసా? ఒక ఆత్మని రక్షించటమే. ఎప్పుడైతే నువ్వు ఈ విషయాల్ని గ్రహిస్తావో అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు ఉండి ఆత్మల పట్ల భారం కలిగి ఉంటావు. ఏదో క్రిస్మస్ వస్తుంది, కేక్ కటింగ్ చేస్తాం, ఆ కటింగ్ చేస్తాం, ఇది చేస్తాం, టపాకాయలు పేలుస్తాం, ఇవి కాదు దేవుడికి కావాల్సింది. ఒక ఆత్మను నువ్వు రక్షించాలి. ఒక ఆత్మని నీ సంఘంలోకి నడిపించాలి. ఒక ఆత్మని ఎప్పుడైతే నువ్వు ప్రోత్సహించి, నడిపించి, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నీ సంఘంలోనికి నువ్వు బహుమతిగా తీసుకొస్తావు. నీ పాస్టర్ గారికి కాదు నువ్వు తెచ్చేది బహుమతి. ఎవరికి? పరలోకమున్న నీ తండ్రికి నువ్వు బహుమతి తీసుకొస్తున్నావు. గుర్తుపెట్టుకో.